అరెకుల చంద్రం, అరెకుల భాస్కర్, అరెకుల స్వామి వీరు దొంగ సంతకాలు చేయగా గొద్వాల కృష్ణారెడ్డి, వంగ అంజాగౌడ్ సాక్షులుగా సంతకాలు చేశారు. మాజీ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి వీరిని ముందుంచి తన భూమిని కబ్జా చేసి కాంట్రాక్టర్ కు అప్పగించారని, అయితే తన 4 ఎకరాల భూమిని ఎటువంటి పరిహారం పొందలేదని, భూమికి భూమే కావాలని కోర్టులో కేసు వేయగా అది కేసు నడుస్తోందన్నారు. కోర్టులో కేసు ఉండగానే ప్రతాప్ రెడ్డి తమల్ని మోసం చేసి తమ అనుచరులతో దొంగ సంతకాలు చేయించి భూమిని కాంట్రాక్టర్ కు అప్పగించడం సరైంది కాదన్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. సంబంధం లేని వ్యక్తుల ఇళ్లకు అప్పగించారని కరుణాకర్ రెడ్డి బాధితుడు వాపోయాడు. తమకు సంబంధించిన ప్లాంట్కు 2021లోనే ఆర్డీఓ ప్రొసీడింగ్ ఇవ్వటం జరిగింది. తమకు కేటాయించిన ప్లాట్ లో ఎస్టీ వ్యక్తి వచ్చి ఇల్లు కట్టాడు. దీనికి ప్రతాప్ రెడ్డి పూర్తి సహకారం అందించాడు. ప్రతాప్ రెడ్డిని నిలదీయగా దాడి చేయించాడు. దాడి చేయించడంతో పాటు ఎస్టీ వ్యక్తితో పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టించారు. వెంబడే తాము కూడా కేసు పెట్టాము. ఆ ప్లాట్ లో 4 ఇండ్లు ఉన్నాయి. 2020లో మల్లన్న సాగర్ నిర్వాసితులందరికీ దాదాపు 5,000 పత్రాలు పంపిణీ చేశారు. వారిలో తాత్కాలికంగా నివాస ధృవపత్రం అని పత్రంలో రాసి ఉంది. అందులో ఎటువంటి సర్వే నంబర్ వేయలేదు. ఈ పత్రం పర్మనెంట్ పట్టా వచ్చాక అది చెల్లదని కూడా అందులో పొందుపరిచారు. అదే పత్రంపై ప్రతాప్ రెడ్డి సర్వే ప్లాట్ నంబర్లు వేసి ఇతరుల నుంచి డబ్బులు తీసుకుని పత్రాలు పంపిణీ చేశాడు. అంతటితో ఆగకుండా దగ్గరుండి వారికి ఆ ప్లాట్లలో ఇండ్లు కట్టించాడు. కరుణాకర్ రెడ్డి, మల్లారెడ్డి, నిమ్మరాజు, స్వామి, భిక్షపతులు ఈ 4 ప్లాట్లకు సర్వే నంబర్లు, ప్లాట్ నంబర్లు వేసి ఇతరులకు అమ్ముకున్నాడు. ఇదే కాకుండా ఎలక్ట్రిసిటీ వారికి సర్వే నంబర్లతో పత్రాలు సమర్పించి మీటర్లను కూడా తీసుకున్నాడు. అధికారులను మోసం చేయడంతో పాటు 4 కుటుంబాలను మోసం చేశాడు. ప్రభుత్వం ఇతనిపై చర్యలు తీసుకోవాలని, న్యాయం చేయాలని కోరుతున్నానన్నారు బాధితులు. అరికెల చంద్రం, అరికెల భాస్కర్, అరికెల స్వామి ముగ్గురు తోటి పెట్టి గోడ్వేల కిషన్రెడ్డి, వంగ అంజేగౌడ్ వీళ్ళు సాక్షిలో పెట్టి నన్ను ఊళ్ళకెళ్ళి పనిచేశారు. ఇది జరిగింది కథ. ఎంత ఉంది? ఎంత 4 ఎకరాల కిలోలు డబ్బులు ఇచ్చారు. డబ్బులు కోర్టు కేసులో ఉన్నాం. మేము తీసుకొని ఏం లేదు, నాకు భూమి కావాలని 2013 చట్టం ప్రకారం అప్పుడే కోర్టుకి వెళ్ళి మొదటి నుంచి వెళ్ళినా కానీ ఈ పని చేసేది. ఈ బాధ్యత అంతా వాళ్ళు చేసి మమ్మల్ని ముక్కు దిబ్బలు పెట్టి పనిచేస్తాం. ప్రతాప్ రెడ్డి చెట్టు కొట్టకమంటే కూడా అలానే చెట్టు పోతపోయింది అంటే కూడా ఆడ కొట్టింది. ఆఫీసర్ ఆఫీసర్ అడిగిందా మీరేమో? ఆఫీసర్ మా దగ్గరికి ఎవరు రాకముందే వీడు ఆఫీసర్ లెక్క వచ్చి మమ్మల్ని ఆఫీసర్ కూలి బాగా అని పైసలు ఎవరికి ₹100 కూలి కూడా 7 జనాలే హనుమాల గంటల పైసలు కాడికి వెళ్ళి ఆయన సాగిపోతే ఈ అరికెల చంద్రమయ్యేటోడు గుళ్ళై ఏది ఏమన్నా స్టీల్ ఉంటే బోన్లు ఇవన్నీ తీసుకుపోయి పదాలు పెట్టుకుని వద్దని చెప్తే కూడా నన్ను ఒక దెబ్బ కొట్టాను. నువ్వు జరిగి నువ్వు కోర్టులో కేసేసి నువ్వు ఇదా చేస్తున్నావు, నువ్వు ఏం తీసుకున్నావు వచ్చి నేను ఒక దెబ్బ కొట్టాను. వెళ్ళి అయింది మరి కేసు అయింది. కేసు అయింది. నా జాగా ప్రమేయం లేకుండా నా భూమిని అక్రమంగా దౌర్జన్యం చేసి సంతకాలు పెట్టి నన్ను బాగా పెట్టారు. ప్రతాప్ రెడ్డి అక్రమంగా సంతకాలు పెట్టి పంచనామా చేసి స్వాధీనం చేసుకున్నారు. నీకు దానికి సంబంధించి ఏమైనా డబ్బులు ఇచ్చారా? డబ్బులు లేవు, మేమేం తీసుకోలేదు. నాకు మేము అసలు తీసుకోలేము. కట్టుకొని పంచనామాలు అరికెల భాస్కర్, అరికెల చంద్రం, అరికెల స్వామి ఇద్దరు సాక్షుల కృష్ణారెడ్డి, గోద్వేల కృష్ణారెడ్డి, వంగ అంజేగౌడ్ ఇద్దరు కలిసి 5 కలిసి మొత్తం మీద ఏం లేదు అంత పెట్టి వాళ్ళకి అన్నది ఈ పంచనామా చేసి నన్ను నిలబెట్టి అతడేమో పిఏ సర్పంచ్ పిఏ అన్నట్టు. ఇద్దరు గ్రామము ఎల్లడి కృష్ణాపురం ఆరంగడ్ కాలనీ ఉన్నాము. అక్కడ భూములు మొత్తం పంచనామా చేసి అబ్బాయి ఉమ్మారెడ్డి కోర్టు కేసులో ఉన్నాం. కోర్టు కేసులో ఉండగా కూడా పంచనామా చేసి మా జాగా పెట్టుకోకుండా
చెప్పుకున్నట్టుగా సంతకాలు చేసి నన్ను ఊళ్ళోకి వెళ్ళి చనిపోతాడు. అదే పని చేసాడు పదాపతిగా. మేము పెట్టలేదు కొట్టాను అని చెప్పి ఎలా వచ్చాను. దీన్ని కాగితాలు సాక్షిగా అన్నీ ఉన్నాయి. మీ సంతకం వేరే ఆయన పెట్టించారు. వేరే వాళ్ళు పెట్టి సంతకాలు పెట్టి పని చేశారు. భూమి పెట్టకుండా పెట్టినట్టుగా పొలం నేను ఇల్లు కోసం 5 లక్షల 4,000 ఇచ్చిపెట్టినా. నాకు ఈ వరకు ఇల్లు ఇస్తా అని ఈ వరకు ఇంకా ఇల్లు ఇవ్వలేదు. ఏడు చూపిస్తాను, ఏడు చూపించలేదు, 6 చూపిస్తాను, 6 చూపించలేదు. మా గ్రామ సర్పంచ్ సార్ ఏడైనా శుద్ధం చేయాలి. ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. నాకు ఈ వరకు ఇంకా ఇల్లు చూపించలేదు. మళ్ళీ నెల ప్రయత్నిస్తున్నాను. ప్రస్తుతానికి 3 ఇల్లు చూపించాను. 3 ఇల్లు మళ్ళా తర్వాత వేరే రిజిస్ట్రేషన్ అయింది. ఆల్రెడీ కూర్చొని బయట తింటున్నాను. ఇవరకు ఇంకా ఇల్లు చూపించలేదు. సర్పంచ్ సత్తాపరెడ్డి ఆయన ఇల్లు చూపిస్తానని ఇవరకు ఇంకా చూపించలేదు. 5,04,000 గవర్నమెంట్ ఇచ్చిపెట్టాలి. అందరికి ఇచ్చిన ఇల్లు ఇంకా వరకు నాకు ఇవ్వలేదు. ఇల్లు ఇస్తానట్టు ఆయిల్ ఇస్తానట్టు ఏ ఇల్లు చూపించలేదు. ఎప్పుడు అడిగినా కానీ శుద్ధం తీరా అంటుంది. ఈ వరకు ఇల్లు అన్నీ అయిపోయింది, మొత్తం అయిపోయింది. నేను ఇక్కడ 3 ఇల్లు కాలేదు చేసేసినాను. నాకు ఇల్లు లేదు, ఏది లేదు. నాకు ఆడ 4 ఎకరాల జాగ పోయింది. మా నడపరాను ఇల్లు పోయింది. ఇంకా ఇవరకు ఎప్పుడైనా చూద్దాం అంటున్నాను. 3 సంవత్సరాలు కిరాయికి ఉండవు. నా పేరు మధుసూదన్ రెడ్డి, కిష్టాపూర్. మొన్న జరిగిన సంఘటన ఏంటంటే, ఇప్పుడు బలవంతంగా ఇల్లు ఖాళీ చేసిరని మా ప్రతాప్ రెడ్డి గారి మాజీ సర్పంచ్ గారు చెప్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్ పోయి నాకు 2019లోనే నేను ఇల్లు ఆప్షన్ పెట్టుకున్నా, వాళ్ళు ప్లాట్ ఆప్షన్ పెట్టుకున్నారు. అయితే ప్లాట్ ఆప్షన్ పెట్టుకున్న ప్లాట్ ఇల్లు ఆప్షన్ పెట్టుకున్న ఇల్లు రిజిస్ట్రేషన్ చేసిర్రు. ఇల్లు రిజిస్ట్రేషన్ చేసినాక ఆయన వచ్చిండు నా దగ్గర, అరకల్ చంద్రమణ ఆయన వచ్చి, అన్న నాకు ప్లాట్ రిజిస్ట్రేషన్ అయింది, నువ్వు ప్లాట్ తీసుకొని నాకు ఇల్లు ఇస్తావా అన్నాడు. 2 పెదమాసులు తోలుకొని. అయితే నేను వద్దు తమ్మి, నాకు ఇలా మా తమ్ముడు మా అమ్మ అందరం ఈయనే ఉంటాం, నా ఇల్లు నాకే ఉండాలని నేను చెప్పిన. సరే అన్న మరి ఎప్పుడు కాల్ చేస్తావు తమ్మి అంటే, ఒక 2 రోజులు 3 రోజులు టైం అన్న ఆలోచించుకొని చెప్తాడు. అయితే 2-3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చిండు. వచ్చి అన్న నాకు ఇన్నడే ఉంటా, నేను కాల్ చేయకమన్నాడు. మా చెప్పిండు కాల్ చేయకమన్నాడు. ఎవరెవరైతే 5-5 లక్షలు ఇచ్చిన వాళ్ళు 30 మంది ఉన్నారు కదా, అందరు అదే ఇళ్లలో ఉండరు. ఎవరు ఎలా కోరి ఒక్కనే ఇచ్చిన వారా 30 మంది నాకు పైసలు ఇచ్చారు, వాళ్ళందరూ అదే ఇంట్లో ఉంటారు, నువ్వు కూడా అలానే ఉండు. సుధాంత్ ఏం జరుగుతుందో ఎట్లయితుందో అందరికి ఎట్లయితే నీకు అట్లయితుంది అని చెప్పిండట. అట్లయితే సరే తీ అని చెప్పి సపరేట్గానే ఊకున్నా. తర్వాత ఆర్ఐ గారు, మా పంచాయత్ సెక్రటరీ సర్వే జరుగుతుంది. ఆ సర్వే జరుగుతున్నప్పుడు ఎవరింటికాడ వాళ్ళని ఉండమన్నాడు. నా ఇంటికాడ నేనున్న సర్వే కోసం అని. ఇక వాళ్ళ అనుచరులు ఒక 30 మంది వచ్చి నా మీద దాడి చేయడం కూడా జరిగింది. కొట్టిరు. ఆ కొట్టిన తర్వాత మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ పోతామని ఇక్కడ హోటల్ కాడ కూర్చొని కొద్దిసేపు ఆగినాం. ఆగితే తర్వాత లేటుగా ఒక వ్యక్తి వచ్చాడు. అరే సినిమా అయిపోయినాక వస్తావారా అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టే మాటలు కూడా మాట్లాడినాడు. పోలీస్ స్టేషన్ పోయినాం. పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేసినాం. ఆ తర్వాత ప్రజావాణికి పోయినాము. ప్రజావాణిలో కంప్లైంట్ చేసినాం. ఇప్పుడు మా కాడ వచ్చిన ఇళ్ళు గజ్వేల్లోకి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ తాత్కాలికంగా ఇళ్ళు ఉంటున్నాం. ఇప్పుడు మేము వాళ్ళు వచ్చి నా మీద ఫోర్స్ చేస్తా ఉన్నారు. నేను ప్రజావాణికి పోయి కలెక్టర్ గారికి కలిసిన, వాళ్ళకందరికీ చెప్తే కలెక్టర్ గారు ఇప్పుడు ఈ చర్య తీసుకున్నారు. మాకు హ్యాండ్ ఓవర్ చేసిరు. ఆ ఇల్లు నాకు 2019 రిజిస్ట్రేషన్ అయింది, డాక్యుమెంట్ కూడా ఉంది. 2023లో సరే నాకు చేసిరు. నాకు ఇంకా ఇస్తలేరు సార్, నాకు గజ్వేలతో ప్రెజర్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఎంఆర్ఓ దగ్గర పోయి కలిసిన. ఎంఆర్ఓ వాళ్ళని ఆయన పిలిచాడు, చంద్రబాబు నన్ను పిలిచాడు. చెప్పినట్టు ఏంటారా అంటే వింటాం సార్ అన్నాం. నన్ను వెళ్ళిపోమన్నారు. ఆయనకు ఏమేమో చెప్పారు, ఎంతో కొంత పైసలు ఇస్తా అంటే ఏం చేసుకుంటావు చేసుకో సార్, నేను వెళ్ళిపోను, మా ప్రతాప్ రెడ్డి వెళ్ళకమంటున్నా అని చెప్పినది. ఇక అననే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు అధికారులు వచ్చారు, కాల్ చేసి నాకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లోకి వచ్చేసాడు. మల్లన్న సారు బాధితులము. మాది ఇల్లు కోల్పోవడం జరిగింది. అయితే దామరంచ ప్రతాప్ రెడ్డి గారు మాకు ప్లాట్లు ఇవ్వడం జరిగింది, ఇల్లు ఇవ్వడం జరిగింది అందరికీ. నేను మా బాపు నాకు తెలియకుండా మా బాపు ఏం చేసిండు, ఆయన 7,50,000 ఆయన తెచ్చుకుండు, 12,50,000 ఆయన తెచ్చుకున్నాడు. ఆయనను కదా నేను 12,50,000 నేను తెచ్చుకున్న తర్వాత మళ్ళా తీసుకుని పోయినాం. పైసలు తీసుకుని పోతే వాళ్ళు మీరు సంతకాలు పెట్టిరు, మేము పైసలు తీసుకోమని చెప్పేసి వాళ్ళు అన్నారు. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పటేల ఎట్లా అని కిష్టాపూర్లోనే మేము ఆడికి రాకంటే ముందే పటేల్ దగ్గర బాపు నేను పోయి బతలాడడం జరిగితే డీడీ కట్టమని చెప్పిండు. డీడీ కడితే
ఆల్రెడీ కలెక్టర్ పేరు మీద చెక్కు డీడీ తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. 3 ఏళ్లు దాకా దగ్గర పెట్టుకున్న తర్వాత 3 ఏళ్లకు మళ్ళా చెక్కు బోనస్ అవుతుంది అని చెప్పేసి నాకు ఇవ్వడం జరిగింది. మా నాయన చనిపోయింది. అప్పటికే చెక్కు తీసుకుపోయి నేను బ్యాంకులో వేసిన. మళ్ళా చెక్కు పైసలు కావాలంటే మళ్ళా తీసుకుపోయి పైసలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ ప్లాట్ ఏడుందో మాకు తెలియకుండానే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మళ్ళా ఇల్లు ఇచ్చిండు. బాబుకు వచ్చిన ప్లాట్ ఏడొచ్చిందో మాకు కూడా తెలియదు. సర్వే నంబర్ అది నాకు ఇంతవరకు సర్వే నంబర్ తెలియదు. మాకేం తెలియదు. వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నాడు, సంతకాలు పెట్టించుకున్నాడు. మేము ఆల్రెడీ ఇప్పుడు మేము పైసలు ఇస్తే మేము పైసలు ఆల్రెడీ 5,04,000 కూడా ఇచ్చిన తర్వాత నాకు ఇల్లు ఇవ్వడం జరిగిందడ. పైసలు ఆల్రెడీ పైసలు ఇవ్వమంటే పైసలు కూడా ఇచ్చిన. అక్కడ బాప ఉన్నప్పుడు డీడీ కట్టిన ఇల్లు రిపేర్ చేసుకోమంటే రిపేర్ చేయించుకున్న తర్వాత వేరే వాళ్లకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మేము ఎస్సీలం అయితే ఏమైందంటే అన్ని ఆయన చుట్టే ఒక 10 మంది ప్లాట్లు మా ఎస్సీల దిక్కు ఉండవలసిన ప్లాట్లు రెడ్డి కాలనీలోకి వచ్చిన ప్లాట్లు ఇప్పుడు మొత్తం రెడ్డి కాలనీలో ఉన్నాయి చుట్టూ మొత్తం. ఇప్పుడు ఆ సర్వే నంబర్ లేడు కూడా మాకు తెలియదు. ఎవరికి కూడా తెలియదు. నా పేరు చెప్పుకుంటా ఓనికి 7 లక్షలు, 6 లక్షలు, ఓనికి 8 లక్షలు నా పేరు చెప్పుకుంటా మొత్తం అదే విధంగా ఒక 10 ప్లాట్లు కొనడం జరిగింది. కొని దాన్ని ప్రతాప్ రెడ్డికి దామరంచ ప్రతాప్ రెడ్డి కృష్ణాపూర్ సర్పంచ్ సాబ్ ఉన్నాడు. ఆయనే తీసుకున్నాడు. ఎవరికి వచ్చింది కూడా తెలియదు. మొత్తం ఆయన ఇంటి చుట్టే తీసుకున్నాడు. మొత్తం ఎకరం చేసుకున్నాడు. మళ్ళా కాయిదాలు మొత్తం రెడ్డి కాలనీలే. ఆయన అప్పుడు సర్పంచ్ ఆయనదే ఉన్నది కాబట్టి మొత్తం ఆయనే చేసిండు కాబట్టి ఆయన ఇంటి చుట్టే తీసుకున్నాడు. వాళ్ళ సడకుని కూడా వేములగట్లు వచ్చేది కూడా ఆయనే తీసుకున్నాడు. అత్తగారికి వచ్చిన ప్లాట్ కూడా ఆయనే తీసుకున్నాడు. అత్తకు మామకు ప్లాట్ ఆయనే తీసుకున్నాడు. సడకుని ప్లాట్ ఆయనే తీసుకున్నాడు. వేములగట్లు వచ్చేది కిష్టపూర్లో తీసుకున్నాడు. ఆయన పేరు మీద మార్చుకున్నాడు. మొత్తం దగ్గర 15 ప్లాట్ల దాకా ఉన్నాయి. ఆయన పేరు మీదనే ఉన్నాయి. వాళ్ళ భార్య పేరు మీద, బిడ్డ పేరు మీద, కొడుకు పేరు మీద, ఆయన పేరు మీద. ఇప్పుడు మళ్ళా ఏం చేసిండు, నా మీద నేనంతే ప్లాటు నీ మీద చేయించుకో, నీ మీదకి వాళ్ళ భార్య పేరు మీద చేయించుకోడు. మళ్ళా ఇంకో రమేష్ పేరు మీద చేయించి వాళ్ళ కీర్తిరెడ్డి పేరు మీద చేయించుడు. అట్లా ఇవన్నీ ఎస్సీలో మొత్తం ప్లాట్లు అట్లే గుంజుకోవడం జరిగి ఆయన చుట్టే తీసుకోవడం జరిగింది మొత్తం ప్లాట్లు. ఇల్లు లేదు, ప్లాట్ లేదు. ఇప్పుడు నేను 7 లక్షలు ఇప్పుడు నాకు ఇచ్చిన ప్లాట్ పైసలు కూడా నేను ఇస్తానే కూడా ముందడికి పోతున్నా. ఇల్లు కూడా వద్దు నాకు. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు ఇల్లుకు మస్తు రిపేర్ పెట్టిన. ఇప్పుడు నా పిల్లలు రోజు వెళ్ళే మాకు ఇంటికి వచ్చి కూడా రోడ్డు మీద ఉర్రకమాను పైసలు ఇస్తానని కూడా చెప్పిండు. ఉర్రకమాను కూడా అని చెప్పేసి ఇంటికి వచ్చి చెప్పడం జరిగింది. ఆయన ఈ స్థాపు పోయిండు. ఇప్పుడు నాకు న్యాయం కావాలి. ఇల్లు లేదు, రోడ్డు మీద ఉన్న బతుకు. నేను పొద్దుగా లేతే చీపురు కట్టబట్టి ఊడ్చేది కూడా చచ్చిపోతే కూడా ఊళ్ళే సాగుకి అట్లా ఇట్లా చేస్తున్నా. లాస్ట్కి వస్తే నన్ను ఏడు కాకుండా చేసి నన్ను బాధర్లా బెదిరించి నన్ను బాధర్లా నువ్వు చేసిండు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చి ఇప్పుడు ఆయన ఎట్లయితుందో మేము గట్లే గుల కొడతాం అని చెప్పేసి నన్ను బెదిరించడం జరుగుతుంది. మొత్తానికి నేను బాధల్లో కూర్చోడం జరిగింది. గుడి చేసుకుందామంటే కూడా జాగ కూడా లేదు మాకు. ఇప్పుడు అమ్మ ఉన్నది. అమ్మ ఏడు ఉండాలని ఆమె భయపడుతుంది. కొడుకెట్టు పోతాడే వాళ్ళు భయపడుతున్నారు. నిన్న మొన్న మా అక్కలు బావలు అందరూ ఇన్నే ఉన్నారు. మొన్న ఇక్కడ లుల్లై నుంచి నిన్న పోవడం జరిగింది వాళ్ళు.